ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కేన్స్ చిత్రోత్సవాలకి డే బై డే అర్థం మారిపోతుందా? యూత్ నయా అర్థాలు వెతుకుంటోందా? గ్లోబల్ రేంజ్ క్రేజ్ ఉన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చిన సినిమాల కన్నా సెలబ్రిటీల రెడ్ కార్పెట్ లుక్లకే అట్రాక్షన్ పెరుగుతుందా? వార్తలన్నీ రెడ్ కార్పెట్ కేంద్రంగానే సాగుతున్నాయా? చూసేద్దాం, వచ్చేయండి. ఆలియాని కేన్స్ లో పట్టించుకోలేదా? పాపరాజీలు ఆలియాని గుర్తుపట్టలేదా? వాంటెడ్ గానే పక్కన పెట్టేశారా? నిన్న మొన్నటి వరకు ఇదో డిస్కషన్. అసలు ఆలియాను తారా సుతారియా ఓవర్టేక్ చేశారన్న వార్తలు కూడా జోరుగానే వైరల్ అయ్యాయి. కేన్స్ అంటే జస్ట్ చలనచిత్రోత్సవమే కాదు, ఎన్నో బ్రాండ్లు అక్కడ తమని తాము ఆవిష్కరించుకోవాలని పోటీ పడుతూ ఉంటాయి. ఏ స్టార్ ఏ ప్రాడక్ట్ ని ఎలా ప్రెజెంట్ చేశారన్నది కూడా డిస్కషన్ పాయింటే. కేన్స్ రెడ్ కార్పెట్ క్లిప్స్ ఇలా సోషల్ మీడియాలో పడతాయో లేదో అలా వైరల్ అయిపోతూ ఉంటాయి. కేన్స్ రెడ్ కార్పెట్ ని దాదాపు 25 ఏళ్లుగా రూల్ చేస్తున్న క్వీన్ ఐశ్వర్య ఈసారి అటెండ్ అవుతారా లేదా అన్న చర్చ ఆ మధ్య ఇంట్రెస్టింగ్ గా సాగింది. తీరా ఐశ్వర్య కేన్స్ లో అడుగు పెట్టేశారు. ఆమె లుక్ వైరల్ అయింది. బాడీ షేమింగ్ స్టార్ట్ అయింది. తమని తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో అమ్మాయిలకు బాగా తెలుసు. ఈ విషయం గురించి ఎవ్వరికీ సంజాయిషీలు చెప్పుకోనక్కర్లేదని కంగనా లాంటి వాళ్ళు ఐశ్వర్యకు సపోర్ట్ చేశారు. నిజానికి కేన్స్ కి సంబంధించి ఈ విషయాలు వైరల్ అయినంతగా ఇన్సైడ్ హాల్ ఏం జరిగింది అనే విషయాలు మాత్రం వైరల్ కాలేదు. అందుకే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సినిమాలు కాదా, రెడ్ కార్పెట్ చుట్టూ తిరిగే వ్యవహారమేనా అని మాట్లాడుకుంటున్నారు ఇండియన్ క్రిటిక్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.